కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. కార్యకర్తల సమావేశానికి పాల్గొన్న డాక్టర్ వికాస్ గారు ఉన్నారు మనతో మాట్లాడుతున్నందుకు. వేములవాడ నియోజకవర్గం సంబంధించిన సార్ చెప్పండి, వేములవాడ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? రామచంద్ర గారు నూతనంగా అధ్యక్ష పదవి చేపట్టినాక వారు విస్తృతంగా జిల్లా పర్యటన చేపడుతున్నారు. అదే కోలో ఈరోజు కరీంనగర్ వారు రావడం జరిగింది. మరి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం తీసుకొచ్చిండ్రు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీ గెలవాలనే ఉద్దేశంతో వారు విస్తృత పర్యటన చేస్తున్నారు. రాబోయే రోజులలో మరి కాంగ్రెస్ 6 గ్యారంటీల అది నిర్వహణ ఫెయిల్ అయిపోయింది. మరి బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుంది. స్థానిక సంస్థల్లో బీజేపీ గెలిచి మరి ట్రిపుల్ ఇంజన్ సర్కార్కి పునాది అవుతుందని మేము భావిస్తాం. అంటే ఇప్పుడు బీజేపీ కార్యకర్తల్లో కొంత అవకతవకలు అవుతున్నట్టు, కొంత కార్యవర్గంలో కొంత డిస్టర్బెన్స్ అవుతుందని తెలుస్తుంది. మరి మీరేమంటారు? ఇప్పుడు ఏ ఫ్యామిలీలైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెద్ద మనుషులు కూర్చొని అది సెటరేట్ చేస్తారు. అది సహజంగా సెటరేట్ చేసుకునే గొప్పతనమే ఒక ఫ్యామిలీలు ఉంటుంది. వేరే వ్యవస్థలు బీజేపీ ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్. చిన్న చిన్న సమస్యలు ఏ ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి పెద్ద మనుషులు కూర్చొని అందరికీ సర్ది చెప్పి రాబోయే కాలంలో అందరం ఒకటిగా బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో తేవాలనే మా ఉద్దేశం. అంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసిపోతుందా బీజేపీ? అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరు. మరి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అవి కుటుంబ పార్టీలు. ఒక ఆర్గనైజేషనల్ పార్టీ బీజేపీ. మరి బీసీ ప్రధానమంత్రి చేసిన పార్టీ బీజేపీ. మేము ప్రజలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు తీసుకెళ్ళి మరి మోడీ ద్వారా డెవలప్మెంట్, దేశం ఇవన్నీ భద్రంగా ఉంటాయని వాళ్ళకి చెప్పి మేము అధికారంలో రాబోతున్నాం రాబోయే రోజుల్లో బీజేపీ. ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు అంజిరెడ్డి ఎమ్మెల్సీ గారు. మరి ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ కార్యక్రమంలో మీరు కరీంనగర్ నుంచి మీకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజల గురించి కూడా మీకు అవగాహన ఉంది, ఇక్కడ కార్యకర్తలు కూడా మీకు ఎలా వర్క్ చేశారో కూడా మీకు తెలుసు. మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఇప్పుడే జోషు నాయకులందరూ జోషు చూసారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్కరు నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, భారతీయ జనతా పార్టీ పోటీ ఉంది. ప్రతి ఏదో ఎంపీటీసీకి పోటీ ఉంది, జడ్పీటీసీ పోటీ ఉంది, వార్డు మెంబర్ పోటీ ఇస్తుంది, ఉప సర్పంచ్ పోటీ ఇస్తుంది, సర్పంచ్ పోటీ ఒక్కో స్థానానికి సుమారు 5 మంది పోటీ ఉన్నారు. 5 మందిలో మేము సెలెక్షన్ చేస్తాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళకు రాబోయే రోజుల్లో ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ను చూసిరు, ఏదైతే అవినీతి పాలన మీరు చూసిరు, కుటుంబ పాలనలో కుటుంబాలే వాళ్ళ దాంట్లో వాళ్ళే పలానా వాళ్ళు అవినీతి చేసిరు, పలానా వాళ్ళు అవినీతి చేసిరు అని వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ఇది ఎట్లుందంటే స్టోరీ, ఒక దొంగతనానికి అందరు కలిసిపోతారు, ఒక 5 మంది కలిసి దొంగతనం పోతారు. ఆ పాలు కరెక్ట్ లేకపోతే అప్పుడు దొంగలు బయటపడతారని ఆ విధంగా ఇది స్టోరీని. అదేవిధంగా కాంగ్రెస్ తీసుకుంటే మహిళలను మోసం చేశారు, యువకులను మోసం చేశారు. యువకులను విషయంలో తీసుకుంటే ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అని ఎక్కడ ఇచ్చిన దాఖలాలు. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో తీసుకుంటే మీరు చూడండి, ఏది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏ ఉద్యోగాలు ఎన్నెన్ని ఇస్తాం, గ్రూప్ 1 ఎన్ని ఇస్తాం, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 ఇట్లా అన్ని ఉద్యోగాలు, ఏది పోలీస్ దాంట్లో అయినా, తర్వాత ఏంటంటే ఏది హెల్త్ డిపార్ట్మెంట్లో, ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, వాళ్ళకి మోసం చేశారు. అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో డిఏలు ఇవ్వలేరు. తర్వాత ఎంప్లాయీస్లో సరెండర్ లీవ్స్ అమౌంట్ ఇస్తలేరు. అదే ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటే కనీసము హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ లేదు. ఈ విధంగా ఏ రంగాన్ని మోసం చేయకుంటున్నారు. రైతుల విషయంలో తీసుకుంటే మీరు చూడండి, కౌలు రైతులకు 15,000, 12,000 అమౌంట్ ఇస్తున్నారు. ఇంతవరకు ఒక్కరికన్నా ఇచ్చారా? అదేవిధంగా రైతుల విషయంలో తీసుకుంటే గత ప్రభుత్వం 5,000 ఇస్తే సంవత్సరానికి 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, మీరు తీసుకోవద్దన్నారు. 3 దఫాలు ఎగగొట్టిన దాఖలాలు ఉన్నాయి. ఈ విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు అన్ని మోసాలు చేసిన ఈ రెండుటిని చూసారు. మేము ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు ఇస్తున్నాం డీబీటీ కింద, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇంతవరకు ఏ రైతునని తీసుకోండి, 32 లక్షల మంది రైతులు ఉన్నారు, ఏ ఒక్క రూపాయి ఇచ్చారని, ఏ ఒక్క రూపాయి అవినీతి జరిగిందని చెప్పరు. 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, లేకుంటే మినిస్టర్స్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, లేకుంటే సెంట్రల్ మంత్రులు అయినా ఒక్క అవినీతి లేకుండా ఉన్నప్పుడే 3వసారి మాకు పప్పం కట్టిన దాఖలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ విషయంలో తీసుకుంటే 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు వెచ్చించి 12 లక్షల కోట్లతో డెవలప్ చేసింది. ఇప్పుడు చూడండి, యాక్చువల్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వర్క్ ఇస్తా అంటే టెండర్లు వేసే దాఖలాలు లేవు.
టెండర్లు వేసే దాఖలాలు లేవు. రానున్న ఏదైతే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కార్యకర్తలకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? కార్యకర్తలు ఒకటే చేస్తూ ఉన్నాను, వాళ్ళు ఇచ్చిన హామీలు నేను ఒకటే ఉన్నా. ఇప్పుడు మీరు వచ్చారు, అరే నేను పెన్ను ఇస్తాను అనుకో, నీకు అడిగే హక్కు ఉంది. నేను పెన్ను ఇవ్వాలనుకో, నేను అడిగే హక్కు లేదు. వీళ్ళు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో ఇంటూ లెక్క చేసి ఎన్ని నెలలకు ఎంత అమౌంట్ ఇవ్వాలో ఆ బాకీ ఇచ్చిన తర్వాత నువ్వు ఓటు వేయాలి. ఓటర్ మహాశయులకు అందరు చెప్తా ఉన్నా. ఇంకో ఆయన ఏం చెప్తాడంటే ఓట్ చోరీ అన్నాడు. ఓట్ చోరీ అన్నప్పుడు ఇప్పుడు నువ్వు నేనున్నా ఇంకోరు ఉన్నారు. ఓట్ చోరీ అంటే ఓటు ఏడ దొంగతనాలు అయినాయో దాన్ని బట్టి సమాధానం చెప్పాలి. ఇవన్నీ బ్లఫ్గా చేసుకొని వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కుమార్ గౌడ్ గారు కరీంనగర్లో ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళు బిచ్చపోళ్ళు అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఎవరైతే లీడర్గా నిలబడి ఏదైనా నామినేషన్ వేస్తారో వాళ్ళందరూ బిచ్చపోలే. ఎందుకంటే ప్రతి ఓటర్ మహాశయ దగ్గరికి మనం ఓటు అడగాలి. ప్రతి ఓటర్ మహాశయ దగ్గరికి ఏం అడుగుతాం? ఓటు అడుగుతాం. ఓటర్ మహాశయులు ఎప్పుడైనా వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళ దగ్గరికి అడుకోనికి మేము ఎట్లయినా పోతాం. కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అన్నారు. దీన్ని బట్టి మీరు చూసారు ఎంతమంది వచ్చారు, ఎన్ని వేల మంది వచ్చారు. ఓన్లీ వీళ్ళు ఏంటంటే ఓన్లీ బూత్ అధ్యక్షులే. మొన్న చూసారు నన్ను గెలిపేయడానికి వాళ్ళందరూ ఏకపట్టుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది మంత్రులు వచ్చినా ఎంతమంది ఏదొచ్చినా మా యూనిటీకి వాళ్ళు సాటి రారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుకునే ఏవైతే ఉన్నాయో అన్నీ సాధిస్తాం. రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ కూడా సాధిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునే మేము ఏదైతే కార్యకర్తలను కూడా వాళ్ళను పరిశిష్టంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలుపొందే విధంగా మేము తయారు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.